సుప్రసిద్ధ సోషాలజిస్ట్, తత్వవేత్త ఎమిలీ డర్కీహామ్ గురించి ఇంతకుముందు 2 ఎపిసోడ్లు నేను వివరించున్నాను. ఆగస్ట్ నెలలో ఒక ఎపిసోడ్ ఎమిలీ డర్కీహామ్ గురించి మాట్లాడుతున్నాను నేను. అట్లాగే 2-3 రోజుల క్రితం కూడా ఎమిలీ డర్కీహామ్ గురించి ఇంకో ఎపిసోడ్ను మాట్లాడున్నాను. ఇవాళ ఆ సిరీస్లో లాస్ట్ ఎపిసోడ్ దాని గురించి మాట్లాడబోతున్నాను. ఎమిలీ డర్కీహామ్ మిగిలిన వాళ్ళతో పోలిస్తే ఒక సైంటిఫిక్గానే ఆత్మహత్యల్ని నిర్వచించి ఉన్నాడు. సరే, పోలీసులు ఒకలాగా ఆత్మహత్యల గురించి చట్ట ప్రకారం మాట్లాడతారని ఇంత ముందే చెప్పున్నాను మీకు. ఎమిలీ డర్కీహామ్ నిర్వచనం ఇంకా సైంటిఫిక్గా ఉంటుంది. ఎనీ డెత్ కాజ్డ్ బై డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ by positive or a negative action of the victim himself, which he knows will leads to end his life, is suicide అనేటువంటి ఒక డెఫినేషన్ని ఎమిలీ డర్కీహామ్ ఇచ్చి ఉన్నాడు. అంటే తన జీవితాన్ని అంతం చేస్తుందని తెలిసి ప్రత్యక్షంగానో పరోక్షంగానో, సానుకూల చర్య ద్వారానో పరోక్ష చర్య ద్వారానో, ప్రతికూల చర్య ద్వారాను పాల్పడటం ద్వారా సంభవించే చావు ఆత్మహత్య అని తనకు నిర్వచనాన్ని ఇచ్చాడు. ఇదే దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా ప్రామాణికమైనటువంటి నిర్వచనం. సరే, దానికి ప్రత్యక్ష చర్య ఏమిటి, పరోక్ష చర్య ఏమిటి, సానుకూల చర్య అంటే ఏమిటి, ప్రతికూల చర్య ఏమిటి, ఈ నాలుగు కేటగిరీస్ ఎందుకు చెప్పాడు అనేది మన ఇవాళ. సరే, ఇవాళ పాఠం ఎలా మొత్తాన్ని ముగించిపోతున్నాను నేను. 4 రకాల సూసైడ్స్ని ఆయన కేటగిరీ చేస్తున్నాడు. దానికన్నా ముందు మనం నిర్వచన భాగాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రత్యక్ష చర్య అంటే ఓ భవనం మీద నుండి దూకటం, లేదా విషయం లాంటిది తాగటం, లేదా చిక్కుబడినటువంటి వాడిని కాపాడటం కోసం ఓ మంటల్లో తగలబడుతున్న ఇంట్లోకి ప్రవేశించడం, ఇవన్నీ కూడా ప్రత్యక్ష చర్యలు. ఇట్లా కూడా ఆత్మహత్యలు సంభవిస్తాయి, సాధ్యమవుతుంది. ఇలాంటి ఆత్మహత్యలు మనం కొన్ని చోట్ల చూస్తాం. మన సైన్యంలో వాటిలో రిస్క్ తీసుకుంటారు. వాళ్ళు తమకు తెలుసు చనిపోతామని, కానీ అనేక మందిని కాపాడటం కోసం అలాంటి రిస్క్ తీసుకుంటారు. ఆత్మాహుతి దళాలు అంటాం మనం. సైన్యాలు కూడా ఉంటారు, ఉద్యమాలు కూడా ఉంటాయి. వాళ్ళకి తెలుసు. బాంబర్ దాడులు అంటాం మనం, హ్యూమన్ బాంబ్స్ అంటాం మనం. ఇవి వాళ్ళందరికీ తెలుసు తమ చనిపోతున్నాం అని చెప్పి తెలిసి ఒక చర్యకు పాల్పడడం, అది పాజిటివ్ చర్యకు పాల్పడడం, ప్రత్యక్ష చర్యకు పాల్పడడాన్ని ఒక పద్ధతి. ప్రతికూల చర్య కూడా ఉంటుంది, అంటే నిరాకరించటం. ఒకటేమో ప్రత్యక్ష చర్య, యాక్టివ్గా ఉండటం, యాక్టివ్ యాక్షన్ అంటాం మనం. నెగిటివ్ యాక్షన్ కూడా ఇంకోటి ఉంటుంది. అదేమిటంటే నిరాకరించడం. ఆహారాన్ని నిరాకరించడం ద్వారా చనిపోవడం కొంతమంది సిద్ధపడతారు. నిరసన దీక్షలు అంటాం మనం, ఆమరణ నిరాహార దీక్షలు అంటాం. వాళ్ళు ఏమి చేయరు, యాక్టివ్ యాక్షన్ ఏమి ఉండదు. కానీ నెగిటివ్ యాక్షన్ ఉంటుంది. అంటే ఆహారం తీసుకోరు, మంచినీళ్ళు తాగరు, నిమ్మరసం తాగరు. ఈ పనులు చేయడం ద్వారా ఒక 20 రోజులకు 30 రోజులకు కూడా చనిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాడు నిరాకరిస్తారు. అట్లాగే కొంతమంది ఏం చేస్తారంటే హాస్పిటల్స్లో మందుల్ని నిరాకరిస్తారు. కొంతమంది ఆక్సిజన్ సిలిండర్ని నిరాకరిస్తారు. చనిపోవాలని డిసైడ్ అయిపోయిన తర్వాత చేసే పనులు అంటే నిరాకరణ ద్వారా. ఒకటి ప్రత్యక్ష చర్య ద్వారా, 2 పరోక్ష చర్యల ద్వారా. ఈ 2 పద్ధతుల్లో కూడా ఆత్మహత్యలు జరుగుతాయి. యాక్సెప్టింగ్ అండ్ రిజెక్టింగ్ అనే 2 మాట్లాడినాడు ఆయన. యాక్సెప్ట్ చేయడం ద్వారా అంటే కన్జ్యూమ్ చేయడం ద్వారా, విషయాన్నో మరోదాన్నో మనిషిని చంపేటువంటి వస్తువును ఇది ఉరి విత్తానం కాను వేసుకోవడం ద్వారా, ఓ భవనం నుండి దూకడం ద్వారా ఆత్మహత్యకు పాల్పడడం ఒక పద్ధతి అయితే, ఆహారాన్ని మందులను నిరాకరించడం ద్వారా
చనిపోవడం అనేది ఇంకో పద్ధతి అని డర్క్యామ్ చెప్తాడు. సరే, ఏ కారణం అనేది ఇంతకుముందే చెప్పాను, అందుకోసం ఆ డీటెయిల్గా వెళ్ళను. కానీ మూలం అనేది మాత్రం సామాజిక వాస్తవము అనే మాటని డర్క్యామ్ తరచుగా చాలాసార్లు చెప్తాడు, నొక్కి ఖండిస్తుంటాడు. ఏ రకమైన డీవియేషన్ని కూడా ఆయన ఒప్పుకోవడానికి సిద్ధపడ్డం. ముందే అనుకున్నాం మనం, మానసిక, ఆర్థిక ఈ రకమైన కారణాల వల్ల మనుషులు చనిపోతారనే మాట అసలు అబద్ధము. ఒక సగం భాగాన్ని చూడటం అర్ధసత్యం, అబద్ధం కూడా అర్ధసత్యం. మీరు నీడని మాత్రమే చూస్తున్నారు, వస్తువుని చూడటం లేదు కూడా అంటాడు ఆయన. దానికి రిఫ్లెక్షన్ మాత్రమే, మేనిఫెస్టేషన్ మాత్రమే, వ్యక్తీకరణలు మాత్రమే మీరు చూస్తున్నారు తప్ప దాని బేస్ పునాది అనుకోండి వాస్తవం సామాజిక వాస్తవం మాత్రమే. సామాజిక కారణాల ద్వారా మాత్రమే మనుషులు ఆత్మహత్యలకు పాల్పడతారని చెప్తారు. అలా అన్న తర్వాత ఆయన మొత్తం ఆత్మహత్యల్ని 4 కేటగిరీలుగా మార్చాడు. ఆల్ట్రూస్టిక్ సూసైడ్, ఎగోయిస్టిక్ సూసైడ్, ఫ్యాటలిస్టిక్ సూసైడ్, ఒనామిక్ సూసైడ్, ఈ 4 రకాల సూసైడ్స్ని ఆయన నిర్వచించాడు. మరి దీంట్లో మళ్ళీ 2 కేటగిరీలు ఉన్నాయి. ఆల్ట్రూస్టిక్, ఎగోయిస్టిక్ సూసైడ్స్ ఒకే కేటగిరీ కింద వస్తాయి, ఒక విభాగంలోకి వస్తాయి. మిగతా 2 ఫ్యాటలిస్టిక్ అండ్ అనామిక్ సూసైడ్లు వేరే విభాగంలోకి వస్తాయి. అది కూడా నేను ఇవాళ ఉన్నటువంటి ఎపిసోడ్లోనే మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇది ఈ 4 రకాల ఆత్మహత్యలు కూడా మళ్ళీ ఎగైన్ అండ్ ఎగైన్ అండ్ ఎగైన్ సామాజిక వాస్తవమే పునాది. మొదటిది సామాజిక అనుబంధాలు, ఆప్యాయతలకు సంబంధించింది. అంటే మనుషుల మధ్యన సోషల్ రిలేషన్స్ అండ్ ఎఫెక్షన్స్, మానవ సంబంధాలు, మానవ ఆప్యాయతలు అంటాం, మన అన్యోన్య సంబంధాలన్నీ. వీటికి సంబంధించినటువంటి సూసైడ్స్ 2 రకాలు అన్నాడు వాడు. మిగిలిన 2 సూసైడ్స్ కూడాను నియమ నిబంధనలకు, నియంత్రణలకు సంబంధించినవి. అంటే సోషల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, సోషల్ రిలేషన్స్ అండ్ ఎఫెక్షన్స్ సంబంధించినటువంటి ఆత్మహత్యలు 2 రకాలు. సోషల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నియమాలు, నియంత్రణలకు సంబంధించినటువంటి ఆత్మహత్యలు ఇంకో 2 రకాలు. ఇది డర్క్యామ్ మన ముందు ఉంచినటువంటి కేటగిరీస్. సామాజిక అనుబంధాలు లేదా ఆప్యాయతలు ముందే అనుకున్నాం. అసలు డర్క్యామ్ ఎక్కడ మొదలయ్యాడంటే ఒక గొప్ప సమాజం అంటే ఏమిటి అని కదా మొదలుపెట్టింది. సార్ డర్క్యామ్ మొదలైంది అక్కడ. డర్క్యామ్ క్వెస్ట్ ఆత్మహత్యలు కాదు. ఆత్మహత్యలకి సమాజంలోని మానవ సంబంధాల మధ్యన ఒక విడదీయరాని సంబంధం ఉన్నది అని డర్క్యామ్ కనుక్కున్నాడు. ఆయన పరిశోధన అంతా కూడాను, ఆయన జీవితకాల అన్వేషణ అంతా కూడాను ఒక ఆదర్శ సమాజం ఎలా ఉండాలి అనేది. అది కదా. అంచేత ఆదర్శ సమాజంలో ఆయన ముందే చెప్పున్నాడు, మానవ సంబంధాలు చాలా అన్యోన్యంగా ఉంటాయి, చాలా దగ్గరగా ఉంటాయి, మనుషులు దాదాపు ఒకరినొకరు ప్రేమించుకుంటారు, మనుషుల మధ్యన తారతమ్యాలు చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి. అది ఆదర్శ సమాజం. పతన సమాజాలు వేరు, దానిలో అన్యోన్య సంబంధాలు ఉండవు, మనుషుల మధ్యలో ద్వేషభావాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాంటి సమాజాలని ఆయన నిరాకరిస్తాడు. ఇవి సూసైడ్ కూడా దారితీస్తాయని చెప్తాడు ఆయన. మనుషుల మధ్యన అనుబంధాలు కానీ ఆప్యాయతలు కానీ ఎక్కువైనా కూడా ఆత్మహత్యలు జరుగుతాయి అని చెప్తాడు. అది ఎట్లాగంటే విప్లవకారులు ఉంటారు, ఉద్యమకారులు ఉంటారు, వాళ్ళు చావుకు సిద్ధపడతారు. ఎందుకోసం సిద్ధపడతారంటే వాళ్ళు మనుషుల్ని ప్రేమించారు కాబట్టి, మనుషులు చాలా ఎక్కువగా ప్రేమించారు కాబట్టి మనుషులకు స్వేచ్ఛని అందజేయడం కోసం వాళ్ళు ఫైట్ చేస్తారు. ఆ ఫైట్లో వాళ్ళు చనిపోతారు. జూలియస్ ఫిజిక్ జెగస్లోవేకియన్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు, రచయిత, చాలా పెద్ద వ్యవహారం అయింది. జెగోస్లోవేకియా ఆనాటి ఫాసిస్ట్ మీద చాలా గొప్ప పోరాటం చేసిన అతను. ఆయన చివరి మాట అదే అంటాడు, ప్రజలారా మిమ్మల్ని నేను ప్రేమించాను, మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి అని చెప్తారు. చనిపోవడం ముందు ఆయన రాసి ఉంటాయి, పీపుల్ ఐ లవ్ యూ, బీ ఆన్ యువర్ గాడ్ అని చెప్పి అని ఆ మాటతో చనిపోతాడు ఆయన. ఊరిగంబం ఎక్కుతాడు.
సో ప్రజలు ఎక్కువగా ప్రేమించడం ద్వారా కూడా మనుషులు ప్రాణ త్యాగానికి సిద్ధపడతారు అనేది దర్గాం చెప్తాడు. అలాంటి ఆత్మహత్యల్ని ఆల్ట్రూస్టిక్ అంటాం మనం. జనరల్గా మిగతా వాళ్ళు కూడా దాన్ని ఆత్మహత్య అంటారు, ఆత్మాహుతి అంటారు, ప్రాణత్యాగం అంటారు. చాలా గౌరవప్రదంగా దాన్ని మనం పేర్కొంటాం. భగత్ సింగ్ ప్రాణత్యాగం చేశాడని చెప్తాం. తెలుసు ఆయన చనిపోతున్నాడని, చంపేస్తారని కూడా తెలుసు. తెలిసినా కూడా చేస్తారు వాడు పని. ఎందువల్లనంటే ఒక సమాజాన్ని ప్రేమిస్తారు, ఎక్కువగా ప్రేమిస్తారు. ఎంత ఎక్కువగా ప్రేమిస్తారంటే దానికోసం తమ ప్రాణాన్ని ఇవ్వడం కోసం కూడా సిద్ధపడిపోతారు వాళ్ళు. ఆ కేటగిరీ ఆత్మహత్యల్ని ఆల్ట్రూస్టిక్ అంటాం. ప్రజల కోసం చనిపోవటం, తాము ప్రేమించిన వాడి కోసం చనిపోవటం, తమ కుటుంబం కోసము బంధువుల కోసము చనిపోవటం ఆల్ట్రూస్టిక్. చాలా 1-2 సినిమాలు కూడా ఉంటాయి ఆల్ట్రూస్టిక్ సూసైడ్. నేను గుర్తున్నంత మేరకు 1-2 సినిమాలు ఉంటాయి. కొంత చనిపోయి తమ కళ్ళను అవయవాలను దానం చేసి చనిపోతారు వాళ్ళు. ఆ సినిమా చివరిలో మనకు తెలుస్తుంది ఉద్దేశపూర్వకంగా ఫలానా క్యారెక్టర్ చనిపోయిందని. మురారి సినిమాలో క్యారెక్టర్స్ పేరు నాకు గుర్తులేవు, కానీ ఒక దశ, ఒక సందర్భం ఆ సినిమా హీరో మహేష్ బాబు చనిపోవాల్సిన సందర్భం కూడా వస్తుంది. ఆ కుటుంబంలో ఎవరో ఒకరు చనిపోవడం అనేది ఏదో ఆనవాయితీ సాంప్రదాయము ఏదో ఉంటుంది, వాస్తు ప్రకారము, ఆ జాతకాల ప్రకారము. అప్పుడు ఈ హీరో నాయనమ్మ వాలంటరీగా వెళ్ళిపోయి ఆ నదిలో కలిసిపోతుంది. అలా కలిసిపోవడంలో హీరో బతుకుతాడు. అంటే అలాంటి వాటిని ఆల్ట్రూస్టిక్ సూసైడ్స్ అంటారు. అలాగే సముద్రంలో తుఫాన్లో ఓడలు చిక్కుపోయినప్పుడు, బయటికి వెళ్ళడం దారి లేనప్పుడు చాలా రిస్క్ చేసి ఆ ఓడ కెప్టెన్లు నీటిలోకి దిగుతారు. ఆ క్రమంలో కూడా వాళ్ళు చనిపోతారు. అలాగే వరదలు వచ్చినప్పుడు, ఆనకట్టలు అవి తెగిపోయే ప్రమాదం వచ్చినప్పుడు కొంతమంది ఇంజనీర్లు ఆ గేట్లను లాక్ చేయడానికో లాకు తెరవడానికో ఈ 2 ప్రయత్నాల్లో కూడాను ఆ వరదలోనే బోట్లు వేసుకుని వెళ్ళి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. విజయవాడలో 1956 ప్రాంతాల ఇంజనీర్లు చనిపోయారు. బోటు వేసుకుని వెళ్ళి బాగా వరద ఉండే సమయంలో గేట్లు రిపేర్ చేయాల్సిన సందర్భం వస్తే ఆ క్రమంలో వాళ్ళు ఆ బోట్తో పాటు కుట్టుకెళ్ళిపోయారు. ఈ రకమైనటువంటి చావులన్నిటి కూడాను ఆల్ట్రూస్టిక్ సూసైడ్స్ అంటాము. బయలుదేరి ముందు వాళ్ళు తెలుసు, వాళ్ళకి ఈ రిస్క్ ఉందని తెలుసు, కానీ సమాజాన్ని కాపాడాలనుకోను, తమ ప్రేమించేటువంటి వాళ్ళని అనుకోను ఆ ప్రయత్నాలు చేస్తారు. సైన్యంలో కూడా అలాగే చేస్తారు, ఉద్యమాలు కూడా అలాగే చేస్తారు. ప్రియురాలు చనిపోతే ఆ అనుబంధాలు ఆత్మీయతలను తలుచుకుంటూ ప్రియుడు కూడా చనిపోతాడు. ఒకసారి భర్త చనిపోతే చాలా తక్కువ కాలంలో భార్య కూడాను ఆ ఒంటరితనాన్ని భరించలేక, ఆప్యాయతల్ని అనురాగాల్ని భరించలేక విషమ మరొకటి తీసుకొని చనిపోయిన సంఘటనలు, వార్తలు కూడా మనకు వస్తుంటాయి. దిస్ కైండ్ ఆఫ్ సూసైడ్స్ని ఆల్ట్రూస్టిక్ సూసైడ్స్ అని చెప్తారు. మానవ సంబంధాలు ఎక్కువ కావడం వల్ల, అనుబంధాలు మరీ ఎక్కువ కావడం వల్ల జరిగేటువంటి సంభవించేటువంటి ఆత్మహత్యలు ఇవి. సరిగ్గా మానవ సంబంధాలు సంబంధించిందే ఇంకొక రకమైన ఆత్మహత్యల్ని డర్కెహామ్ మళ్ళా ముందు పెడతాడు. మిత్రులారా, నేను డర్కెహామ్ అంటున్నాను, నేను ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ బట్టి ముందే చెప్పాను మీకు. అది ఫ్రెంచ్ మా పేర్లు అవి కూడాను కొద్ది మార్పు ఉంటున్నాను. డర్కెహామ్ అని కొంతమంది డి ఉంది కాబట్టి డర్కెహామ్ అంటాం మనం. దుర్ఖేమ్ అని కూడా ఫ్రెంచ్ వాళ్ళు అంటారు. అది పెద్ద విషయం కాదు. ఎందువల్లనంటే మనం ఇంగ్లీష్లో చెబుతాం కాబట్టి ఇంగ్లీష్ అక్షరాన్ని బట్టే ఆ పేర్లను పలుకుతూ ఉంటాం. మరీ ఫ్రెంచ్ వచ్చినటువంటి వాళ్ళు, ఫ్రాన్స్లో తిరిగినటువంటి వాళ్ళు చెప్పే పేర్లు సరే, కానీ దుర్ఖేమ్ అంటారు వాళ్ళు, డర్కెహామ్ అంటున్నాను నేను స్పెల్లింగ్ని బట్టి. అది కొంతమంది ఏం చేస్తారంటే మానవ సంబంధాలు దూరంగా ఉంటారు. మొదటి ఆత్మహత్యలేమో మానవ సంబంధాలు మరీ దగ్గరగా కావటం వల్ల, దాన్ని ఇన్వాల్వ్ అయిపోవటం వల్ల ఆత్మహత్య చేసుకునేటువంటి ఆత్మహత్యలు అవి. ఇంకోటి ఏమంటే మానవ సంబంధాలు దూరం అయిపోతారు. కొంతమంది ఎవరితో కలవరు, ఒంటరిగా ఉండిపోతారు. ఒంటరితనం వల్ల కూడా ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. వాళ్ళకి మానవ సంబంధాలు ఉండవు. మానవ సంబంధాలు వాళ్ళు వ్యతిరేకిస్తారు. సొసైటీ నుండి క్రమంగా వాళ్ళు వెనకడుగు వేస్తుంటారు. వేసి 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 ఒక దశ ఎలా అయిపోతుంది అంటే వాళ్ళు సమాజంలో ఒంటరి వాళ్ళు అయిపోతారు. అప్పుడు వాళ్ళు సూసైడ్ని
కమిట్ చేసే అవకాశాలు ఉంటాయి. అంటే ఆ పరిస్థితి వచ్చినటువంటి ప్రతి ఒక్కడు కూడా సూసైడ్ చేయడు. ఇంతకుముందే ఉన్నటువంటి ఎపిసోడ్లో చెప్పాను నేను, ఆబ్జెక్టివ్ కండిషన్స్ ఉంటాయి కానీ సబ్జెక్టివ్ ఎఫర్ట్ కూడా ఉంటుంది. మనిషికి వ్యక్తిగత ప్రయత్నము ఉంటుంది, చుట్టూ ఒక వాతావరణం ఉంటుంది. అంటే సూసైడ్ చేసుకునే వాతావరణం ఉంటుంది తప్ప అంత మాత్రాన వాళ్ళందరూ సూసైడ్ చేసుకుంటారని కాదు. కానీ సూసైడ్ చేసుకున్నప్పుడు ఈ కారణాలు ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారంటే అహంకారంతో ప్రవర్తించి ప్రపంచానికి దూరం అయిపోతారు. మనము చాలా చోట్ల గ్రామాల్లో ముఖ్యంగాను భూస్వాములు చాలా అహంకారంతో ప్రవర్తిస్తుంటారు. అలా క్రమంగా ప్రతి ఒక్కడు ఊర్లో వాడిని తిడుతూ ఉంటాడు అహంకారి అని చెప్పేసి. ఒక దశలో అతను బలహీన క్షణాలు వచ్చేస్తాయి. ఆస్తి పోతుందో లేకపోతే తను ముసలోడైపోతాడు. కొడుకులు వాళ్ళని బాగా చూడరు. కాస్త పవర్ఫుల్గా గ్రామంలో నడిచేటువంటి వాడు బలహీనంగా నడవాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి సందర్భాన్ని తట్టుకోలేడు వాడు, జనంతో కలవలేడు, మొదటి నుండి శత్రువుగా ఉన్నాడు కాబట్టి. కానీ ఆ పవర్ని కూడా కొనసాగించలేడు. ఈ రెండు సందర్భాలు వచ్చినప్పుడు ఏం చేస్తాడు వాడు? సూసైడ్ని కమిట్ చేస్తాడు. చివరి దశలో చాలామంది గ్రామాల భూస్వాములు సూసైడ్ చేసుకుంటారు. చాలామంది రైతులు సూసైడ్ చేసుకున్నారని మనం జనాలు బయట అంటుంటాం. కానీ వాటిలో ఈ ఖాతాలు కూడా ఉంటాయి. అహంభావం వల్ల ప్రపంచాన్ని దూరం అయిపోయి ఒంటరితనాన్ని భరించలేక సమాజంలో కలవలేక చేసుకునేటువంటి సూసైడ్స్ని ఎగోయిస్టిక్ సూసైడ్ అంటారు. అహంభావ ఆత్మహత్యలు అంటాడు డర్కే. అవన్నీ కూడాను మొదటిది ఆత్మీయ ఆత్మహత్యలు, అంటే ప్రాణత్యాగాలు లాంటివి, ఆత్మహత్యలు లాంటివి. రెండవది అహంభావ ఆత్మహత్యలు. దాన్ని కూడా అతను మనమైతే నిత్య జీవితంలో వీటి చూస్తుంటాం. మనుషులు దూరమైన దీంట్లో చూడాల్సింది ఏంటంటే చాలా అద్భుతమైనటువంటి ఒక ఆర్టిస్టిక్ అని పెట్టింది ఏంటంటే మానవ సంబంధాలని. మరి ఎగైన్ ఏ ఆత్మహత్యకైనా ఒకటే మానవ సంబంధాలనే చెప్తాడు ఆయన. అందువల్ల మానవ సంబంధాలు మరీ ఎక్కువైనా సరే ఒకరి కోసం ఒకరు చనిపోవడానికి సిద్ధపడతారు. మానవ సంబంధాలు మరీ తగ్గిపోయినా సరే ఒంటరి వాళ్ళు అయిపోవడం వల్లను వాడు ఆత్మహత్య చేసుకునే అవకాశాలు ఉంటాయి అని చెప్తారు. ఇప్పుడు ఇంకొక 2 రకాల ఆత్మహత్యల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మొదటిది మానవ అనుబంధాలు, ఆప్యాయతలకు సంబంధించినటువంటి హ్యూమన్ రిలేషన్స్, సోషల్ రిలేషన్స్, సోషల్ అఫెక్షన్స్ సంబంధించిన ఆత్మహత్యలు అవి 2 కూడాను. మిగతా 2 కూడాను సోషల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సంబంధించినవి, సామాజిక నియమాలు నియంత్రణలకు సంబంధించినవి. మనుషుల మీద సామాజిక నియమాలు నియంత్రణలు బాగా ఎక్కువైపోయినా సరే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే అవకాశాలు ఉంటాయనేది ఒక ఆర్గ్యుమెంట్ని డర్కెహామ్ ముందు పెట్టాడు. వ్యవస్థలో చాలా నియమ నిబంధనలు ఉంటాయి. వాటిని అవి ఎక్కువైపోయినప్పుడు ఏమవుద్దంటే మనుషులు ఇంకా ఆ సమాజంలో బతకలేరు. చాలామంది ఆఫీసర్ల హెరాస్మెంట్ భరించలేక కొంతమంది ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. ఉద్యోగులు వాళ్ళు భర్తల హింస భరించలేక కొంతమంది గృహిణులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. నియమాలు నిబంధనలు ఎక్కువైపోయేటువంటి ఆత్మహత్యలు ఇవన్నీ కూడా అవి చాలా కండిషన్స్ పెట్టడం వల్ల పిల్లల మీద ఎక్కువ కండిషన్ పెడితే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు. ఆ మధ్యన తెలంగాణలో ఒక పరంపరగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులు ఒక వరుసగా ఆత్మహత్య చేసుకున్నారు. ఫెయిల్ అయ్యామనే కారణం మీద. ఫ్యాటలిస్టిక్ సూసైడ్స్ అంటారు వీటిని. అంటే నియమాలు నియంత్రణలు ఎక్కువైపోవడం వల్ల, ఇక జీవించడం ఇంకో మార్గం లేకుండా అయిపోవడం వల్ల మనుషులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి నెట్టివేయబడతారు. దాన్ని డర్కెహామ్ ఫ్యాటలిస్టిక్ సూసైడ్స్ అన్నాడు. విపరీతమైనటువంటి అదుపు, సాధారణంగా ఫాసిస్ట్ వ్యవస్థలో కూడా ఆత్మహత్యలు చాలా ఎక్కువైపోతాయి. అదుపు బాగా ఎక్కువైపోవటం, ప్రతి కదలిక మీద కూడాను నిఘా ఉండటం, ఇవన్నీ ఉన్నప్పుడు ఏమవుతుంది, మనిషికి సామాజిక జీవిగా బతకలేడు ఆ సమాజంలో. అసలు సమాజమే కాదు అది. సమాజం అని చెప్పేసి అంటాను కూడా డర్కెహామ్ ఒప్పుకోడు. అదెలా అంతగా నియంత్రణ సమాజంలో ఉండడానికి, నిబంధనలు నియంత్రణ అంత స్థాయిలో ఉండడానికి వీల్లేదు. కుటుంబ సభ్యులు కూడా చాలామంది క్రమశిక్షణ పేరుతో విపరీతంగా అదుపులో పెట్టే ప్రయత్నం చేశారు. మిగతా కుటుంబ సభ్యులందరినీ కూడా బాగా విపరీతంగా.
అలాంటి చోట్ల ఈ రకమైన ఫ్యాటలిస్టిక్ సూసైడ్ జరుగుతాయని చెప్తాడు. అలా కులమత నిర్బంధాలు, ఇంట్లో పిల్లలు ఎవరైనా ఇతర మతస్థులను ఇతర కులస్తులను ప్రేమించినప్పుడు విపరీత నిర్బంధాన్ని కుటుంబ సభ్యులు వాడి మీద ప్రయోగిస్తారు. అలాంటప్పుడు కూడా వాళ్ళు మరో మార్గం లేక ఆత్మహత్యకు సిద్ధమైపోతారు. ఫ్యాటలిస్టిక్ సూసైడ్స్ అంటాం మనం. ఇటు ఇంకా జీవితం లేకుండా చేసేయడం, వాళ్ళకి బయట లేకుండా చేయడం, లోపల లేకుండా చేయడం, అంతగా అదుపు చేసినప్పుడు, అంతగా కంట్రోల్ చేసినప్పుడు, అంతగా నిబంధనలు ఎక్కువైపోయినప్పుడు మనుషులు చనిపోతారు అంటారు. దీనిలో విచిత్రం ఏంటంటే ఏ నియమం లేకపోయినా సరే మనుషులు చనిపోతాడని ఇంకో మాట చెప్తాడు డర్క్యా. అంటే ఎక్కువైనా ప్రమాదకరమే, అసలు లేకపోయినా ప్రమాదకరమే. మొదటిది కూడా అంతే. ప్రేమానురాగాలు, ఆత్మీయతలు వగేరాలు ఎక్కువైపోయినా మనిషి సూసైడ్కి సిద్ధపడతాడు, ఆత్మహత్యకు సిద్ధపడతాడు. అసలు లేకపోయినా మానవ సంబంధాలు ఒంటరి వాడిపోయి చనిపోవడానికి సిద్ధపడతాడు. అట్లాగే నియమాలు, నియంత్రణలు, నిర్బంధాలు బాగా ఎక్కువైపోయినా కూడాను మనుషులు చనిపోతారు. ఖైదీలు అలాంటి పని చేస్తారు. బెయిల్ వచ్చే అవకాశం లేదనుకోండి, కొంతమంది కోర్టులు ఏం చేస్తాయంటే జీవితకాలంలో పెరోల్ లేనటువంటి జైలు శిక్ష వేస్తాయి. ఈ మధ్యన క్రైస్ట్ చర్చిలో గత ఏడాది జరిగినటువంటి ఒక మసీదులో ఒకడు వచ్చి ఒక 50-60 మందిని చంపేశాడు. ఆ విచారణ సందర్భంగా నేను 2-3 రోజుల క్రితం మనకి తీర్పు వచ్చింది. ఆ తీర్పులో కోర్టు ఏం చెప్పిందంటే ఇతనికి జీవితకాలంలో పెరోల్ ఇవ్వడానికి వీల్లేదు, జీవిత ఖైదీ అంటే జీవిత ఖైదీ, చనిపోయేంత వరకు జైల్లో ఉండాల్సిందే, పెరోల్ అనేది లేదు అని చెప్పేసి. అలాంటి ఖైదీలు ఉన్నారనుకోండి, అంటే భవిష్యత్తులో ఏదో పద్ధతిలో మనం విడుదల బయటికి వెళ్తామనే ఆశ లేక వెళ్ళినప్పుడు జీవితం ఇలాగే ఖైదీలోనే మగ్గిపోవాలనేటువంటి అంశం నిర్ధారణ అయిపోయినప్పుడు వాళ్ళు ఫ్యాటలిస్టిక్ సూసైడ్ దిశగా వెళ్ళిపోతారు. అధికారులకు ఆంక్షలు, అవి సాడిస్ట్ అధికారులు ఉంటారు కొంతమంది. మంచి చేసినా ఒక కేకలేస్తారు, చెడు చేసినా కేకలేస్తారు. పోనీ బయటికి ఇంకో చోటు ఉద్యోగం చూసుకుందామంటే కంపెనీ వదిలేసి వచ్చినందుకు కానీ కొత్త కంపెనీ వాళ్ళు ఇవ్వకపోవచ్చు. అసలు ఒక వాతావరణంలో ఉద్యోగాలకు అవకాశమే లేకపోవచ్చు పాపం. అవి చాలా ప్రమాదకరం. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారా, గూగుల్ ఓవర్కోట్, మనకందరూ బాగా తెలిసినప్పుడు కథ, గూగుల్ ఓవర్కోట్ కథ. అంతటి అజమాయిషి అక్కడ ఉన్నప్పుడు యాక్చువల్గా గూగుల్ చెప్పదలుచుకుంది కూడా అదే. జార్ ప్రభుత్వ కాలంలో ఎంత భయంకరమైన నిరంకుశత్వం ఉన్నది, ప్రజల మీద ఎంతగా నియంత్రణ ఉన్నది అని చెప్పడం కోసమే గూగుల్ ఓవర్కోట్ కథని రాశాడు. ఆ నిర్బంధాన్ని చెప్పడం కోసం. చివరికి ఆ కథలో కూడాను ఆ పాత్ర చనిపోతుంది. ఆత్మహత్య చేసుకోవడం మనకు చెప్పడు కానీ చూపెట్టాడు కానీ ఆ పాత్ర చనిపోతుంది. ఓ దయ్యం అయిపోయి ఆ వీధుల్లో అలా రాత్రిపూట తిరుగుతూ ఉంటుంది కోటు వేసుకొని. అలా కథ అది ముగుస్తుంది. అది కూడా ఫ్యాటలిస్టిక్ సూసైడ్, అదుపు ఆజ్ఞలు. అలాగే 3 Idiots సినిమాలో ఫ్యాటలిస్ట్ సూసైడ్ 2 ఉంటాయి. అటెంప్ట్ టు ఫ్యాటలిస్ట్ సూసైడ్ ఒకటి ఉంటుంది ఒకేసి 3 Idiots సినిమాలోను. మొదటిది ఆ ఢిల్లీ ఐసీ డైరెక్టర్ ఉంటాడు కదా, వీరు సహస్రబుద్ధే. సినిమాలో అతను వైరస్ అంటుంటారు అందరూ కూడా. అతను కొడుకుని మీద అది చాలా విపరీతమైన అదుపు పెడతాడు. కొడుకు పాత్ర సినిమాలో ఉండదు కానీ బాగా అదుపు పెట్టినట్టుగా తండ్రి కూతుళ్ళ మధ్యనటువంటి ఒక సంభాషణలో తెలుస్తుంది. వాడేం చదువుకోవాలనుకుంటే ఇది వీడు ఒప్పుకోడు. ఇతనికి తన కొడుకు ఇంజనీర్ చేయాలని ఉంటుంది. వాడికి ఏదో ఆర్ట్ అండ్ లిటరేచర్ చదవాలని ఆ కొడుకు ఉంటుంది. వీడు అడ్డుపడతాడు, కుదరదని చెప్తాడు. పాప ఆ కొడుకు ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ పాత్ర ఉండదు కానీ డైలాగులు ఉంటాయి. ఆ కూతురు ఆ సందర్భం వచ్చిన తండ్రిని అడుగుతుంది, అన్నయ్య చనిపోలేదు నాన్న, హత్య జరిగింది, నువ్వే హంతకుడు అని చెప్తుంది. ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. అదొక ఫ్యాటలిస్టిక్ సూసైడ్ ఆ సినిమాలో. రెండో ఫ్యాటలిస్టిక్ సూసైడ్, ఒక స్టూడెంట్ చాలా ఇన్నోవేటివ్, తను ఒక డ్రోన్ లాంటిది ఒకటి తయారు చేస్తాడు. అది చూపెట్టడం కోసం వెళ్తాడు ప్రొఫెసర్ దగ్గరికి.
వాడేమో ఇన్ని తిడతాడు, నేను చెప్పిన ప్రాక్టికల్ చేయకుండా ఇంకేదో చేసి కూర్చున్నామని చెప్పేసి. దాంతో ఆ స్టూడెంట్ హాస్టల్ గదిలోనే ఆత్మహత్యకు పాల్పడతాడు. అగైన్ అది ఫ్యాటలిస్టిక్ సూసైడ్. ఇంకా మూడవది రాజు అనే పాత్ర. ఈ ముగ్గురు ఈడియట్స్లో ఒక పాత్ర కదా అది. అతను బాగా తాగేసి కాలేజీకి వస్తాడు. అంతకుముందు రాత్రి ఆ ప్రొఫెసర్, వైస్ ఛాన్సలర్, డీన్ ఇంటికి వెళ్ళి గొడవ చేసి వస్తారు. అప్పుడు అతను పిలిపించి, ప్రొఫెసరే అతను రాజీనామా లేఖని వాళ్ళ అమ్మ నాన్నకి పంపడం ఇతని చేత టైప్ చేయిస్తాడు. దాంతో ఆ కుర్రాడు బాబు షాక్ అయిపోతాడు. సార్ మీరు రెస్టిగేట్ చేసేస్తే నన్ను జీవితం నాశనం అయిపోద్ది సార్ అంటే, నా ఇంటికి వచ్చి గొడవ చేయడం ముందే ఈ జ్ఞానం ఉండాలి నీకు. అయితే నీకు ఆప్షన్ ఇస్తున్నాను నేను. అదేమిటంటే, సరే నీ పేరు తీసేయి, నీ ఫ్రెండ్ పేరు పెట్టు. రాంచోడ్ దాస్, చంచోడ్ దాస్ అది పేరు ఉంటుంది, అమీర్ ఖాన్ పేరు ఆ సినిమాలో. లేదా నువ్వు అప్రూవర్గా మారిపోయి వాణి ఇరికించు అంటాడు. సో ఈ రెండు ఆ స్టూడెంట్ ఆమోదయోగం కాదు. ఇంకో మార్గం లేదు. నీకు 7:30 నిమిషాలు మాత్రమే టైం ఉందని కూడా ఆ ప్రొఫెసర్ చెప్తాడు. తాను తన జీవితాన్ని కోల్పోలేక, తన కెరీర్ని కోల్పోలేక, లేదా తన కెరీర్ కోసం తన స్నేహితుడిని బలిపీఠం ఎక్కించలేక ఆ పాత్ర ఆ బిల్డింగ్ నుండి దూకేస్తుంది. ఆత్మహత్య ప్రయత్నం చేస్తుంది, యత్నం చేస్తుంది. అఫ్కోర్స్ హాస్పిటల్లో బతుకుతాడు పాత్ర. దట్ ఈజ్ ఆల్సో ఏ ఫ్యాటలిస్టిక్ సూసైడ్. ఇది ఫ్యాటలిస్టిక్ సూసైడ్కి ఉన్నటువంటి ఒక నియమ నిబంధనలు, నియంత్రణలు బాగా ఎక్కువైపోయినప్పుడు మనుషులు ఫ్యాటలిస్టిక్ సూసైడ్ని ఎంచుకుంటారు. దీనికి వ్యతిరేకం ఏమిటి? నియమ నిబంధనలు ఏమీ పట్టించుకోకపోవడం. అలాంటి కండిషన్ కూడాను సూసైడ్కి దారితీస్తుంది. చాలా అద్భుతంగా మాట్లాడతాడు దానికి. చాలా లాజిక్ని డెవలప్ చేశాడు ఆయన. మానవ సంబంధాలు ఎక్కువైనా సూసైడ్స్ అవుతాయి, మానవ సంబంధాలు బొత్తిగా లేకపోయినా సూసైడ్ సంభవిస్తాయి. నియమ నిబంధనలు, నియంత్రణలు ఎక్కువైపోయినా సూసైడ్ జరుగుతాయి. అసలు ఏ నియమాల్ని పాటించకపోయినా సరే సూసైడ్ జరుగుతాయి. నేను ఒక 5 ఏళ్ల క్రితం ఫేస్బుక్లో డర్కేహామ్ సిద్ధాంతాన్ని పరిచయం చేశా. సోషల్ ఫ్యాక్ట్కు మాత్రమే ఆత్మహత్యలు జరుగుతాయి, మిగతా కారణాలు కావు. మనం ఊరికి అనుకుంటాం, కనిపించే కారణం. ప్రతి ఒక్కడు తనకు తెలిసి జ్ఞానాన్ని అదే కారణం చావుకు అనుకుంటాడు. అప్పులు పాలైపోయాడు, చనిపోయాడు అంటారు ఒకడు. కాదు, ఈ మధ్యన మానసికంగా బాలేడు కాబట్టి చనిపోయాడు అని కొంతమంది అంటారు. ఈ రకరకాల మాటలు మాట్లాడతారు. ఇవన్నీ ఒప్పుకోడు డర్గా. అప్పులు పాలవడం ఏంటి? సమాజమే కదా, సామాజిక కారణం. సమాజం కొంతమంది డబ్బున్నోళ్ళు ఉన్నారు, కొంతమంది పేదవాళ్ళు ఉన్నారు. ఈ కండిషన్ వల్ల చనిపోయే పరిస్థితి ఒకటి ఏర్పడింది అంటారు. ఇది చెప్తే నా ఫేస్బుక్లో ఒక ఆమె లెక్చరర్ ఉండేవారు. ఆమె నాతో బాగా గట్టిగా దెబ్బలాడారు. ఒక 2-3 గంటలు మా ఇద్దరి మధ్య చాటింగ్ జరిగింది. నాకు వారికి మధ్యన, వారు సైకాలజీ లెక్చరర్ కూడా. వారి పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు, మంచిది కూడా కాదు. మన కేస్ స్టడీ మాత్రమే చేయడం కోసం చెప్తున్నాను నేను. వారి వ్యవహారం ఏంటంటే, బికాస్ వారు సైకాలజీ లెక్చరర్ కావడంలో కావచ్చు, మానసిక కారణాలు కూడా ఉంటాయి ఆత్మహత్యలకు అని చెప్పి బాగా వాదించారు నాతో వారు. నేనైతే డర్గామ్ అభిమాని. నేను పైగా సోషల్ ఫ్యాక్ట్ అంటే చాలా ఇష్టం నాకు. సామాజిక వాస్తవం మీద మాట్లాడాలి, ఎవరు మాట్లాడినా కూడా అనేది అభిప్రాయం ఉన్నటువంటి కాబట్టి చాలా గట్టిగా నేను కూడా మాట్లాడాను. కాదు సార్, మీరు ఏం చెప్పినా కూడా అది బేస్ దానికి సమాజమే కదా. ఇంతకుముందు ఎపిసోడ్ చెప్పాను, ఆందోళన ఎక్కడి నుండి వస్తుంది? ఉద్యోగం పోతే వస్తుంది. ఉద్యోగం ఎందుకు వస్తుంది? యజమాని అని వర్కర్ ఉండడం వల్ల యజమాని వర్కర్ని తీసేయగలుగుతాడు. యజమాని అని వర్కర్ అనే అనుబంధం ఎక్కడ ఉంటుంది? సమాజ అనుబంధం. సో వాడు ఉద్యోగం పోయింది, పెళ్ళం బిడ్డలు ఎలా పొజిషన్లు తెలీదు, కొత్తగా డబ్బు ఎలా సంపాదించాలో తెలీదు, ఏమైపోతాడు? కార్నర్ అయిపోతాడు పాపం. కార్నర్ అయిపోయిన ఒక యాంగ్జైటీ మొదలవుతుంది, ఒక స్ట్రెస్ మొదలవుతుంది, డిప్రెషన్ మొదలవుతుంది. ఇవన్నీ కలిపి చనిపోతాడు.
సో బయట వాళ్ళు ఏం చెప్తారు, డిప్రెషన్లో చనిపోయాడు, డిప్రెషన్ వ్యాధిలాగా. డిప్రెషన్ కారణం సమాజం కదా అంటాడు డాక్యాన్. సో అదే నేను చెప్పా, కాదు మేడం అలా జరగదు అని చెప్పారు. దురదృష్టం ఏంటంటే సేమ్ మేడం కొన్నాళ్ళ తర్వాత వారే ఆత్మహత్య చేసుకున్నారు. చాలా బాధాకరమైంది నాకైతే. వారు నేను ఒక 5 ఏళ్ల క్రితం ఆత్మహత్యల మీద దాదాపు ఒక 2 రాత్రులు మేము డిబేట్ చేసాం. ఐ స్టాండ్ బై ఎమిలీ డర్క్హామ్ అండ్ షీ స్టాండ్ బై ఫ్రాయిడ్ ఆర్ సంథింగ్ ఎల్స్, సైకాలజీ లెక్చరర్ కాబట్టి. అట్లా మా ఇద్దరి మధ్య ఒక చర్చ జరిగింది. ఒక 2-3 ఏళ్ళ తర్వాతే 3 ఏళ్ళలోనే షీ కమిటెడ్ సూసైడ్. ఈ కేసుని ఎలా చూడాలి అంటే నాకు ఒక బాధ్యత అనిపించింది, చాలా స్టడీ చేసే ప్రయత్నం చేశాను నేను కూడా. ఈ కేసుని అనామిక్ సూసైడ్ అంటారు. అనామిక్ సూసైడ్ అంటే, అనామిక్ అంటే లాటిన్ పదం అనుకుంటా, అది ఏ నియమాలు లేకుండా ప్రవర్తించడం అని. అనామిక్ ఏ నామ్స్ లేకుండా. మొదటిది నామ్స్ అండ్ రెగ్యులేషన్ ఎక్కువైపోవడం ఉన్న సూసైడ్స్ కదా. 3వ సూసైడ్ ఫ్యాటలిస్టిక్. 4వ సూసైడు నామ్స్ పాటించకపోవటం. ఆమెకి పెళ్ళయింది, భర్త ఉన్నాడు, భర్త నుండి వారు విడిపోయారు కానీ విడాకులు తీసుకోలేదు. నామ్ వ్యతిరేకించడం. భర్తను విడిపోవడం తప్పేం కాదు, భర్తను విడిపోవచ్చు, విడాకులు తీసుకుని ఇంకోటి కూడా పెళ్లి చేసుకోవచ్చు. దాని చట్టపరమైనటువంటి నామ్స్ కొన్ని ఉంటాయి, పాటించలేదు. వారు మరో వ్యక్తితోటి సహజీవనంలోకి వెళ్ళారు. అతనికి కూడా ఆల్రెడీ పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, వీరితో సహజీవనం మొదలుపెట్టారు. కానీ మొదటి భార్యకి విడాకులు ఇవ్వలేదు, ఆయన కూడా నియమాలు పాటించలేదు. ఇద్దరు నియమాలు పాటించినప్పుడు జరిగేటువంటి కొనసాగేటువంటి సహజీవనానికి కూడా కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలు కూడా వాళ్ళు పాటించేది. ముఖ్యంగా ఆస్తిపరమైన నియమాలు చాలా జాగ్రత్త తీసుకోవాలి. సహజీవనం చేసేటువంటి వాళ్ళు ఒకరి ఆస్తి మరొకరి సహజంగా రాదు. తండ్రి చనిపోతే పిల్లలకు సహజంగానే ఆస్తి వస్తుంది, రికార్డుల్లో పిల్లలుగా రాసి ఉంటాయి. భర్త చనిపోతే ఆస్తి సహజంగానే భార్యకు వస్తుంది, పిల్లలకైనా భార్యకైనా వస్తుంది. లేదా భార్య చనిపోయిన భార్య ఆస్తి భర్తకు వస్తుంది రికార్డులో ఉంటే. రికార్డులో లేకపోతే మనం ప్రత్యేకించి రాయించుకోవాల్సి ఉంటుంది, నామినీ అంటాం దాన్ని. లేదా ముందే ప్రాపర్టీ, ఒకవేళ ఎవరైనా చనిపోతే రెండో వారి పరిస్థితి ఏమిటి అనుకొని ఆ రకమైన సర్దుబాటు ప్రాపర్టీస్ చేసుకోవాలి. అదొక నియమాలు అవన్నీ కూడా. ఏది పాటించలేదు అనుకోండి, విడాకుల నియమం పాటించకుండా లేదా సహజీవనం నియమం కూడా పాటించకపోతే ఏమవుతుంది? మధ్యలో ఆయన చనిపోయాడు, చనిపోగానే సహజంగానే అనుకుంటే ఆస్తి పాస్తులు పెన్షన్లు వగరాలకి వాళ్ళ భార్యో పిల్లలో, ముందు భార్యో ఆమెతో కలిగిన పిల్లలే హక్కుదారులు అయిపోతారు, చాలా సహజంగా అయిపోతారు. ఆయన ఎందుకు వల్ల ఇంతకాలం లేట్ చేశాడు ఊహించలేదా? పైగా ఇద్దరు కూడా బాగా చదువుకునేటువంటి వాడు. ఆయన కూడా లెక్చరర్ స్థాయి మనిషే, చాలా సీనియర్ మనిషి. ఎవరికో ఒక రోజు చావు సంభవిస్తాయి, ఏం చేయాలి? వారి పరిస్థితి ఏమిటనే ఆలోచన వాళ్ళు చేయకపోతే ఏమైందంటే ఆయన చనిపోగానే ఆమె ఉన్నట్టు ఇల్లు కాకుండా పోయింది, ఆయన పెన్షన్ వగరా ఏమి రాలేదు. వారి భార్య పిల్లలు వచ్చేసి ఆ శవాన్ని క్లెయిమ్ చేశారు, తీసుకెళ్ళిపోయి వాళ్ళే క్లెయిమ్ చేశారు. క్లెయిమ్ చేయడం అంటే శవాన్ని క్లెయిమ్ చేయడం అంటే ఆయన తాలూకు ఆస్తిపాస్తులను కూడా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వాటిని కూడా, పెన్షన్లు కూడా, వాటిని కూడా క్లెయిమ్ చేయడం అని అర్థం. అప్పుడు వీరు ఒంటరివారు అయిపోయారు. తన పాత భర్త దగ్గర వెళ్ళలేరు, తన అందరూ ఉంటున్న ఇంట్లో కూడా ఉండలేరు. అన్ని నియమాలని పాటించకపోవడం వల్ల ఒక అనామిక్ కండిషన్ కూడా ఏర్పడింది. ఈ సామాజికమైంది. చాలామంది కూడా దిగుల వల్లనో మరో ఉదాహరణ వల్లనో ఒంటరి వారు అయిపోవడం వల్లనో చనిపోయిన మాట వారి సన్నిహితులు చాలామంది చెప్పున్నారు నాకు. కానీ నేను అటువంటి ఆర్గ్యుమెంట్ని నేను ఆమోదించను. అది సామాజికమే. ఇట్ ఈస్ అనామిక్ సూసైడ్. మానవ సంబంధాలు చాలా బలంగా ఉన్నప్పుడు కూడా మనుషులు ప్రాణత్యాగానికి సిద్ధపడతారు. మానవ సంబంధాలు నాశనం అయినప్పుడు కూడా మనుషులు చనిపోవాలనుకుంటారు, ఈ సమాజంలో ఉండాలనుకోరు. వాళ్ళు ఉద్యమాలు విజయవంతమైనప్పుడు కూడా మనుషులు చనిపోతారు చాలామంది.
విప్లవాలు విజయవంతమైనప్పుడు భూస్వామ్య కుటుంబాలు చాలామంది చనిపోయి ప్రతి కొత్త సమాజంలో ఇమ్మలేక చనిపోతారు. యుద్ధంలో మనుషుల మధ్యన ప్రేమానురాగాలు చాలా పెద్ద స్థాయిలో ఉంటాయి. బార్డర్లో సరిహద్దులు ఫైట్ చేసేటువంటి వాళ్ళ మధ్యన, సైనికుల మధ్యన ప్రేమానురాగాలు, ఒకడి కోసం ఒకటి త్యాగం చేయటం, ఒకటి మీద ఎవడు తుపాకీ కాలుస్తే వీడు అడ్డు వెళ్ళిపోవడం ఆ గుండుకి, ఇలాంటి ప్రేమానురాగాలు చాలా పై స్థాయిలో ఉంటాయి. యుద్ధం ముగిసిన తర్వాత విశ్రాంత జీవితంలో మళ్ళీ వచ్చేసి ఈ స్వార్థపరమైన ప్రపంచం చూడలేక చాలా కొంతమంది సైనికులు కూడా ఆత్మహత్యలు చేసుకుంటారు. అలాంటి కేసులు కూడా డర్కయామ్ చాలా విస్తారమైనటువంటి రీసెర్చ్ చేశాడు కాబట్టి ఆ కేసులు కూడా చూపెట్టాడు. ఏ ప్రేమ లేకపోయినప్పుడు కూడాను వాడు కూడా చనిపోతారు. ఉద్యమాల తర్వాత చాలామంది భూస్వాములు, రైతు కూలీ రాజ్యం వచ్చేసింది అనుకోండి ఒక చోట, భూస్వామ్య వ్యవస్థ పోని మనకి టేల్ ఆఫ్ టూ సిటీస్లో ఆ చివరి ఘట్టాలు ఉంటాయి కదా, ఫ్రెంచ్ రెవల్యూషన్లో రైతు కూలీలు రాజ్యానికి వచ్చేసి భూస్వామ్య కుటుంబీకుల్ని తల నరికేస్తుంటాయి, గెలిటింగ్ చేస్తుంటాయి, తలలు నరికేస్తూ ఉంటాయి. వాళ్ళకి దొరికి తల నరికించుకోవడమా, రాజమహల్లోనే ఆత్మహత్య చేసుకోవడమా అనే పరిస్థితి వాడికి ఏర్పడుతుంది. ఇవన్నీ కూడాను మొదటి 2 రకాల సూసైడ్స్, ఆల్ట్రూయిస్టిక్ సూసైడ్స్ అండ్ ఎగోయిస్టిక్ సూసైడ్స్, అహంభావపూరిత సూసైడ్స్. రెండు కేటగిరీలు మర్రా నియమ నిబంధనలకు సంబంధించి, నియంత్రణకు సంబంధించి, నిర్బంధానికి సంబంధించి. నిర్బంధం ఎక్కువైనా కూడా చనిపోతారు. అసలు నిర్బంధం ఏమీ లేకపోయినా సరే అవసరాన్ని మించి స్వేచ్ఛ తీసుకున్నా సరే మనిషిని చనిపోవాల్సి వస్తుంది. స్వేచ్ఛ కూడా పరిమితి ఉండాలి, స్వేచ్ఛ కూడా సామాజిక పరిమితి ఉండాలి. సామాజిక పరిమితి దాటిన స్వేచ్ఛని ఆస్వాదించాలనుకుంటే సూసైడ్ కండిషన్స్ ఏర్పడతాయి అని డర్కయామ్ హెచ్చరిస్తాడు. ఇవాళతోటి డర్కయామ్ చాప్టర్ని నేను ముగిస్తున్నాను. 3 ఎపిసోడ్లో చెప్పాను కాబట్టి చాలా మరొకసారి చెప్పేది, సామాజిక శాస్త్రంలో చాలా గొప్ప సామాజిక శాస్త్ర నిర్మితిని, ఆ మెథడాలజీని, ఆ చట్టాన్ని, ఆ డిసిప్లిన్ని తయారు చేసినటువంటి ఎమిలీ డర్కయామ్. అంచేత ఒక సబ్జెక్ట్ మీదనే కాకుండా మిగతా అంశాల్లో కూడా డర్కయామ్ చాలామంది ఆ డిసిప్లిన్కి ఆద్యుడు కాబట్టి మాస్టర్ ఆఫ్ సోషియాలజికల్ థాట్గాను వాళ్ళలో గొప్పవాడిగా డర్కయామ్ చాలామంది చెప్తారు. అది సంగతి. ముఖ్యంగా చాలా గొప్ప మాట ఉంటుంది రిలీజియన్ మీద కానీ లేదా మనుషుల ప్రవర్తన మీద కానీ డర్కయామ్ చాలా గొప్ప మాట చెప్పున్నాడు. మరీ ముఖ్యంగా మనుషులు ఎక్కువ మంది కలిసినప్పుడు వాళ్ళ అదనపు శక్తి వస్తుందని గొప్ప ఒక మాటని, సామాజిక శక్తి ఉత్సాహం కూడా వస్తుందని చెప్పి డర్కయామ్ ఒక మాట చెప్పి. అదేంటి చాలామంది మనం గమనిస్తూ ఉంటాం పెళ్ళిళ్ళలో వాటిలో మామూలు రోజుల్లో చాలా కామ్గా ఉండేవాళ్ళకి చాలా యాక్టివ్గా ఉంటారు. పెళ్ళిళ్ళు మనం గమనించండి, కొన్ని సంబరాల్లో మీటింగ్లలో వాటిలో కూడాను వాళ్ళ నడకలో కూడా కొత్త రకంగా ఉంటుంది, కొద్దిగా ఎనర్జెటిక్గా ఉంటుంది, చాలా చురుగ్గా కదులుతుంటారు మనుషులందరూ కూడా. వాళ్ళు కాదు, ఇతర సందర్భాలలో వాళ్ళు అలా ఉండరు, కానీ మోర్ యాక్టివ్గా ఉంటారు మనుషులు. పబ్లిక్ మీటింగ్లో కానీ ఊరేగింపులో కానీ సాధారణ సమయంలో చేయలేరు. కొంతమంది ఊరేగింపుల్లో అయితే పోలీసులు అడ్డుపడితే వాళ్ళ మీద వెళ్ళిపోతారు, ఆ బ్యారికేడ్ కడితే ఎరగొట్టేస్తారు, ఫెన్సింగ్ వేస్తే దాని మీద దూకేస్తుంటారు. మామూలు టైంలో ఆ పని చేయరు, అంత శక్తి వాళ్ళకు ఉండదు. కానీ ఆ టైంలో ఆ శక్తి వాళ్ళకి వస్తుంది, అదనపు శక్తి వస్తుంది. ఎలాగ వస్తుంది, ఎక్కడి నుండి వస్తుంది, దీని సోర్స్ ఏమిటి అని కూడా డర్కయామ్ చాలా మంచి చర్చ చేస్తున్నాడు. తను ఏం చేశాడంటే మనుషులు, అసలు మనిషి సామాజిక సంఘజీవి. వాడు ఒంటరిగా ఉన్నప్పుడు చాలా నీరసంగా ఉంటాడు. వాడు 10 మందిని కలిసినప్పుడు ఏమవుతుందంటే వాడు ఒక ఉత్సాహం వస్తుంది. అతనికి వాడికి ఉత్సాహం కాదు, అది జనం కలవడంలో వచ్చిన ఉత్సాహం. అంచేత ఆ టైంలో వాడు ఏమంటాడంటే గాడ్ ఈజ్ గ్రేట్ అంటాడు. అదే తండ్రి కాదు కదా, అది ఆ శక్తి తండ్రి కాదు, అతను తెలుసు అది. కానీ చాలా ఎక్కువ శక్తితో బిహేవ్ చేస్తారు. కొంతమంది గోడలు దూకేస్తుంటారు. మనం చూసాం ఆందోళనలో, ఉద్యమాల్లో వాటిలో చూస్తుంటాం. పెళ్ళిళ్ళు కూడా చాలా యాక్టివ్గాను, ఒకడు వెళ్ళి నీళ్లు తోడేస్తుంటాడు, ఒకడు బిందెలు మోసేస్తుంటాడు, ఒకడేమో అట్టికెళ్ళి అటు ఇటు తిరిగిపోతుంటాడు.
అంత కెపాసిటీ, అంత బలం వాడికి మామూలు టైంలో ఉండదు, కానీ ఆ టైంలో వస్తుంది. ఆ టైంలో ఎందుకు వస్తుంది అంటే జనంలో ఉండడంలో వస్తుంది. సో అది ఆ వ్యక్తిది కాదు, ఆ శక్తిది, జనంది, గుంపుది, సమాజాన్ని, సమూహాన్ని. ఈ మాట చెప్పినోడు డాక్యా. నేను ఎంఏ వైవా మైసూర్ యూనివర్సిటీలో అటెండ్ అయినప్పుడు వేరే యూనివర్సిటీలో ఒక ఆయన వచ్చాడు. వైవా మిగతా వాళ్ళు ఇతరులు వచ్చి అప్పట్లో నిర్వహించేవారు. ఇప్పుడు ఎట్లా ఉందో పద్ధతి, కానీ వైవా అనేది ఇతర ప్రాంతం నుండి వచ్చిన వాళ్ళు నిర్వహించారు. ఆయన ఏదో నా పేరు దాంట్లో ఏఎం ఖాన్ ఎస్దాని అనే పేరు చూడగానే ఆయన, ఓ సో యువర్ ముస్లిం అని చెప్పి, వై ఇస్లామిక్ కంట్రీస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ది బ్యారోమీటర్ ఆఫ్ ది వరల్డ్ మోడర్నైజేషన్ అని క్వశ్చన్ అడిగాడు. నేను కొంచెం షాక్ అయ్యా. అది నేను ముస్లిం కాబట్టి ప్రశ్న వేశాడు. నన్ను మాటలో నేను వెంటనే ఏం ఆన్సర్ చేయాలో కూడా వెంటనే అర్థం కూడా కాలేదు. యాక్చువల్గా ముస్లిం దేశాలని, ఇస్లామిక్ దేశాలని ప్రపంచ ఆధునికతకు భారమితిగా ఎందుకు పరిగణిస్తారు అనేది ప్రశ్న. నేను ప్రశ్న వెంటనే నాకు అర్థం కాల. పైగా సో యువర్ ముస్లిం అని చెప్పి ఒక మాట అన్న తర్వాత క్వశ్చన్ వేయడం కూడా నాకు ఏదో అనిపించి, అదే వైవాలో ఒక ఛాన్స్ ఉంటుంది, పాస్ చెప్పి ఇంకో క్వశ్చన్ అడగవచ్చు, మనం వేయమని అడగవచ్చు. సో దెన్ ఆయన నా అదృష్టం బాగుండి ఎమిలీ డర్క్హామ్ మీదనే క్వశ్చన్ వేసాడు. ఫెస్టివిటీలోను జనం ఎక్స్ట్రా వ్యాగంజాగా, ఎక్స్ట్రా పవర్ తోటి బిహేవ్ చేస్తారు ఎందువల్ల అని చెప్పాడు. నేను ఇంకా డర్క్హామ్ ఎట్లాగో నాకు అభిమాని కాబట్టి అది ఆ వివరాలు ఇప్పుడు మీకు చెప్పినటువంటి వివరాలే. అదనంగా అదనంగా శక్తి ఎక్కడ వస్తుంది అనేది ఈ విషయాల్ని డీల్ చేసినటువంటి సామాజిక శాస్త్రం డర్క్హామ్. చాలా గౌరవనీయమైన స్థానం డర్క్హామ్ది. సరే మిగతా వాడు మరీ తక్కువ ఎక్కువ అని కాదు, కానీ మార్క్స్ వెబర్ కానీ మరొకటి కానీ చాలామంది ఉన్నారు. సోషాలజీ ద ఫాదర్స్ ఆఫ్ సోషాలజీ, మాస్టర్స్ ఆఫ్ సోషాలజీ అనేటువంటి వాళ్ళు. మార్క్స్ కూడా ఉన్నాడు. కార్ల్ మార్క్స్ ఇంత ముందే అన్నట్టుగాను అనేక ఇతర అంశాలలో కూడా మార్క్స్ చాలా పెద్దవాడు. తత్వశాస్త్రంలో చాలా పెద్దవాడు. మార్క్స్ ఎంగిల్స్ కలిసి అయితే ఆంథ్రపాలజీలో కూడా వాడు తక్కువ శ్రమ. ఎంగిల్స్ ముఖ్యంగా ఆంథ్రపాలజీలో చాలా ఎక్కువ సర్వీస్ చేస్తున్నాడు. ఎంగిల్స్ పుస్తకమే, మోర్గాన్ పుస్తకాన్ని మీద ఎంగిల్స్ రివ్యూనే ఇప్పటికీ ఆంథ్రపాలజిస్టులు అందరూ కూడాను ప్రామాణిక గ్రంథంగాను భావిస్తూ ఉంటారు. కుటుంబాల పుట్టుక గురించి రాశాడు ఆయన ఎంగిల్స్ అనేది. మార్క్స్ ఆర్థిక శాస్త్రంలో అయితే మార్క్స్ చాలా మొనగాడు. అని అచ్చంగా సామాజిక శాస్త్రం అనేటప్పటికైతే టవరింగ్ పర్సనాలిటీ ఎమిలీ డర్క్హామ్. సోషల్ ఫ్యాక్ట్, ఏ విషయాన్ని మాట్లాడినా సరే ఆయన సోషల్ ఫ్యాక్ట్ ఏమిటి అనేది మొదలు పెడతాడు. సామాజిక వాస్తవం ఏమిటి అనేది, దాన్ని బట్టి మిగతా అన్నీ కూడా ఉంటాయి. ఆ సామాజిక వాస్తవం లేకుండా మిగతా అన్నీ కూడా అవి దానిపైన వారాలు, అవి దాని ద్వారా వచ్చినటువంటి వారాలు. అది పునాది. మళ్ళీ పునాది ఉపరితలంలో ఉంటే ఏదో విడిగా ఉంటాయని చెప్పేసి మళ్ళీ చాలామంది ఈ మధ్యన ఆ చర్చ చేస్తున్నారు. ఇట్స్ నాట్ లైక్ దాట్. ఒకటి మరో దాన్ని కూడాను ప్రభావితం చేస్తూనే ఉంటుంది ఇప్పుడు కూడాను. బస్ థ్యాంక్ యూ మిత్రులారా. ఇక నుండి డర్క్హామ్ చాప్టర్ అయిపోయినట్టే. నేను చాలా తొందరలోనే మీ దగ్గరికి కార్ల్ మార్క్స్ చాప్టర్ తోటి 2-3 ఎపిసోడ్లలో కార్ల్ మార్క్స్ని మీకు క్లుప్తంగా 3-4 ఎపిసోడ్గా సరిపోవు కార్ల్ మార్క్స్కి. అయినప్పటికీ 2-3 ఎపిసోడ్లలో మేజర్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ కార్ల్ మార్క్స్ టు ది సోషాలజీ అండ్ ది ఎకనామిక్స్ అండ్ పాలిటిక్స్, ఈ మూడు చాప్టర్లుగా మీ ముందు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం నేను చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ.